యోబు గ్రంథము 38వ అధ్యాయము 37వ వచనం చూడండి ప్రియులారా. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ఏమండి, మేఘముల గురించి వివరించాలంటే ఏముండాలట? అంతే కదా మరి. ఏమండి, దారిని పోయి దాని మేఘాల గురించి చెప్పలేడు. దారిని పోయి దాని ఏమంటాడు చెప్పండి. అరే మబ్బు నల్లగా ఉందిరా, ఈరోజు ఏం పడుతుంది, వర్షం పడుతుందని దానిలో చాలా మంది టీవీ నైన్లో ఉంటారు. మేఘాల వైపు చూసి ఏవో తేడాగా ఉంది, వర్షపు సూచనలు వచ్చే విధంగా ఉన్నాయి. ఏమండి, ఆకాశం నల్లబడింది, ఏమండి గాలి లేదు, చల్ల గాలి వస్తుంది. కనుక ఇది ఏ సూచన? మనిషి మేఘాల గురించి ఆలోచించాలంటే మనిషికి ఏ ఉండాలని బైబిల్ చెప్తుంది? జ్ఞానం ఉండాలి. ఉట్టి కబుర్లు చెప్పడం కాదు, కథలు చెప్పడం కాదు. అంటే మేఘాల గురించిన వివరణ మనిషికి తెలియదు అంది బైబిల్.